హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సైన్మా లోకం. అనగనగా ఒక రాజు మూవీ చూశాక నా ఫీలింగ్ ఇదే. సూపర్ 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 దుమ్ము లేపేవరా. Yes, yes, yes. Thank you, Master Tata. Thank you, Master Tata. ఒకటే మాట, జస్ట్ బ్లైండ్లీ బుక్ యువర్ టికెట్స్ అంతే. నిజంగా నవీన్స్ వన్ మ్యాన్ షో. తన రైటింగ్ ఎబిలిటీ, తన యాక్టింగ్, కామెడీ, తనకున్న స్ట్రెంగ్స్ మొత్తం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసేసాడనిపించింది మూవీ చూశాక. స్టోరీ విషయానికి వస్తే, రాజు మన నవీన్ పోలిశెట్టి జమీందార్ ఫ్యామిలీకి చెందినవాడు. తాత ఆస్తి పోగొట్టడం వల్ల ఈసారి ఎలాగైనా పెద్ద రిచ్ ఫ్యామిలీ ఇంటికి అల్లుడైపోవాలని ప్లాన్ చేస్తాడు. ఆ ప్రాసెస్లోనే చారులతతో పరిచయం పెంచుకుంటాడు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల తన లైఫ్ మొత్తం రివర్స్ అయిపోద్ది. ఇంతకీ చారులతని పెళ్లి చేసుకున్నాడా లేదా, అసలు సమస్య ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడనేది సినిమా. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి టిపికల్ నవీన్ స్టైల్లోనే వన్ లైనర్స్, కామెడీ ట్రాక్స్, డైలాగ్స్తో హిలేరియస్గా ఉంది. ఎక్కడ సినిమా డ్రాప్ అవుతుందేంటో అని చూస్తున్నా, అనుకునే లోపే రాజుగారు వచ్చి నవ్వించేస్తారు. అదే ఊపులో 2 సాంగ్స్ వచ్చేస్తాయి, ఫాలోడ్ బై ఇంటర్వెల్. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ప్రెడిక్టెడ్గానే ఉంటుంది, బట్ నవీన్ స్టైల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. తన యాక్టింగ్, ఎంటర్టైన్మెంట్ చేస్తూనే లాగేశాడు సినిమాని. అండ్ ఇంటర్వెల్ కూడా అలాగే ఉంది. సో ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం కాన్ఫ్లిక్ట్ మీద ఫోకస్డ్గా వెళ్తుంది. బట్ నవీన్ మార్క్ కామెడీ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఎవ్రీ 5 to 10 minutes ఆ డైలాగ్స్, ఆ వన్ లైనర్ పంచెస్ పడుతూనే ఉంటాయి సినిమా మొత్తం. ప్రీ క్లైమాక్స్ నుంచి కొంచెం డిప్ అవుతుంది సినిమా. లైక్ స్టోరీ ఎమోషన్ కోర్ మీద వెళ్తుండడం వల్ల సెకండ్ హాఫ్ మొత్తం, సో స్టోరీ ఎమోషన్ మీదే స్టిక్ ఆన్ అవుతారు. అండ్ ఆ ఎమోషన్ కంటెంట్ మీద ఫోకస్ ఎక్కువ వెళ్ళిపోతారు. అది కూడా నా వరకు అయితే వర్కౌట్ అయింది. సో మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు. క్లైమాక్స్ కూడా రెగ్యులర్ టెంప్లెట్లోనే వెళ్తుంది, నో న్యూ నథింగ్. సో అలా క్లీన్ అండ్ రొటీన్గానే ఎండ్ చేశారు సినిమాని. పాజిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ నవీన్ గురించి మాట్లాడాలి. నీ రైటింగ్కి, నీ యాక్టింగ్కి, నీ పెక్యులర్ టైమింగ్కి టేక్ అబౌవ్. ఒక్క లైన్లో చెప్పాలంటే, సినిమా మొత్తాన్ని సింగిల్ హ్యాండెడ్గా నడిపించేశాడు. తను ఉన్నంతసేపు ఏదో ఒక ఫన్ ట్రాక్ నడుస్తూనే ఉంటుంది, లాస్ట్ 25 minutes వరకు. మిగతా కాస్ట్ కూడా లైక్ మీనాక్షి చౌదరి, రావు రమేష్, మహేష్ అందరూ ఉన్నంతలో ఫన్ బాగా జనరేట్ చేశారు. ఆ స్క్రీన్ టైంకి యాప్ట్గా సెట్ అయిపోయారు. సర్ప్రైజ్ అండ్ ఫుల్ లెంత్ రోల్ ఏంటంటే మన బుల్లిరాజు. తను కూడా ఈ సినిమాలో ఉన్నాడు. దొరికినంతసేపు దున్నేశాడు మూవీలో. సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆడుకునే ఒక పిల్లోడ్లాగా కనిపిస్తాడు. అదరగొట్టేశాడు అంతే. ఫ్యాక్ట్ చెప్పాలంటే, మనశంకర్ వరప్రసాద్ గారిలో కంటే ఈ అనగనగా ఒక రాజు మూవీలోనే ఎక్కువసేపు లెంత్ రోల్ ఉంది. అండ్ క్యారెక్టర్ కూడా ఫన్నీ టోన్లో డిజైన్ చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా చాలా బాగుంది సినిమా. లైక్ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అంతా కావాల్సినంతలో కుదిరింది ఈ సినిమాకి. రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల కొంచెం ఈజ్ ఆఫ్ కనెక్టివిటీ ఉంది స్టోరీకి. సో పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు ఆర్ట్ వర్క్ పరంగా. నెగిటివ్స్ విషయానికి వస్తే, వెరీ థిన్ అండ్ ఓల్డ్ స్టోరీ లైన్. అండ్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ కూడా రొటీన్ వేలోనే ఉంటుంది. ఓన్లీ ఎగ్జైటింగ్ అండ్ యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే నవీన్ పోలిశెట్టినే. సాంగ్స్ కూడా కొంచెం ఓ బిట్ డిసప్పాయింట్ అని అనుకోవచ్చు. లైక్ ఇలాంటి సినిమాలో చార్ట్ బస్టర్ సాంగ్స్ కనుక పడుంటే సినిమా ఇంకో లెవెల్లో ఉండేది. ఇందులో సాంగ్స్ మాత్రం వన్ టైం లిజన్ వర్తి, అంతే తప్ప నథింగ్ ఇంపాక్ట్స్. ఏదో వచ్చాయి, ఫ్లోలో వెళ్ళిపోయాయి, అంతే ఉంటాయి తప్ప మళ్ళీ మళ్ళీ లూప్లో వినగలిగే సాంగ్స్ అయితే ఒకటి కూడా లేదు. కాన్ఫ్లిక్ట్కి సొల్యూషన్ బాగా పెట్టుకున్నారు, లైక్ టెక్నాలజీని యూజ్ చేసుకుని డైరెక్టరు. కానీ దాని ఎగ్జిక్యూషన్లో మాత్రం లాజిక్స్ని కొంచెం లైట్ తీసుకున్నారు. కొంచెం కాదు, చాలానే లైట్ తీసుకున్నారని చెప్పొచ్చు. సో అది స్క్రీన్ మీద గ్రాంటెడ్గా తీసుకున్నట్లే కనపడుతుంది. ఓన్లీ కామెడీ ట్రాక్ ఫోకస్గానే సినిమా వెళ్తుంది తప్ప వేరేది ఏదీ లేదు. కానీ సెకండ్ హాఫ్లో ఏదైతే ఎమోషన్, కోర్ ఎమోషన్ని పట్టుకొని స్టోరీని మొత్తం నరేట్ చేస్తున్నారో, దానికి కావాల్సిన ఎగ్జిక్యూషన్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు. సో అదంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. అదొకటే నాకు మైనస్ అనిపించింది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ సంక్రాంతి విన్నర్ నవీన్ పోలిశెట్టి. కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ నా ప్రియారిటీ లిస్ట్. సో అదే ప్రియారిటీ లిస్ట్లో చెప్పాలంటే, ఫస్ట్ పొజిషన్ నవీన్ పోలిశెట్టి, సెకండ్ మనశంకర్ వరప్రసాద్ గారు, థర్డ్ పొజిషన్ భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఫోర్త్ పొజిషన్ కూడా గురించి వద్దులేండి, అది తర్వాత డీటెయిల్గా వాట్ వెంట్ రాంగ్లో డిస్కస్ చేద్దాం. అండ్ నవీన్ గురించి కూడా చాలా చెప్పాలి, బట్ ఇంకో డెడికేటెడ్ వీడియోతో ఫిల్మోగ్రఫీ మీద వీడియో చేద్దామని చూస్తున్నా. అది కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద ఒక డెడికేటెడ్ సపరేట్ వీడియో చేద్దాం. చిన్న నోటు, నారి నారి నడుము మురారి సినిమా మోస్ట్లీ చూడలేను అన్లెస్ మా ఊర్లో థియేటర్స్ అలాట్ చేస్తే తప్ప. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి బుకింగ్స్ రిలీజ్ చేయలేదు. అసలు ప్రీమియర్స్కి కూడా షోస్ వేస్తారో లేదో గ్యారంటీ లేదు మా ఊర్లో.
సో సినిమా రిలీజ్ ఉంటుందో లేదో తెలియని ఒక డౌట్. సో అందుకే ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా చూసి రివ్యూ పోస్ట్ చేస్తాను, లేదంటే మాత్రం బ్యాడ్ లక్. మీరు కూడా మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ యువర్స్ సైన్మాలోకం.